అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను చెప్పబోయేది ఏంటంటే, నిన్న జరిగినటువంటి మెగా డిఎస్సి మహాసభ ఎంతో అద్భుతం, ఎంతో వైభవం, ఎంతో అద్వితీయం. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక కల్పతరువుగా విద్యార్థి మహాదశలో ఒక కొత్త ఒరవడి సృష్టించింది. ఎంతో మంది నిరుద్యోగార్థులకు 16,347 మందికి డిఎస్సి అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఎక్కువ మంది విద్యార్థులు గతంలో డిఎస్సి రాసి కొన్ని మార్కుల్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ డిఎస్సి అనేది పొందడం జరిగింది. ఈ డిఎస్సి మహాసభలో చాలామంది పాల్గొన్నారు. అధిరథ మహారథులందరూ కూడా. ఈ యొక్క మహాసభ అనేది ఒక విద్యార్థి దశలోనే ఎంతో గర్వకారణం. చాలా అద్భుతంగా జరిగింది. అరాకొరా మార్కుల్లో ఫెయిల్ అయ్యేటువంటి విద్యార్థులందరికీ కూడా మళ్ళీ ఒక చక్కటి అవకాశం అనేది గవర్నమెంట్ మాట ఇచ్చింది. మళ్ళీ నవంబర్లో టెట్ నిర్వహిస్తామని, ప్రతి ఏటా డిఎస్సి ఇస్తామని ఒక మాట అనేది ప్రభుత్వం వాగ్దానం చేసింది. కాబట్టి ఏ నిరుద్యోగి కూడా ఇక నుంచి కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడో దశాబ్ద కాలం నుంచి వచ్చేటువంటి ఉద్యోగాల్ని నమ్ముకొని ఎంతో మంది చాలా విసిగిపోయారు ఫ్రెండ్స్. కానీ ఈ ప్రభుత్వం ఏమిచ్చి ఒక మాట ఇచ్చింది, ఆ మాటని 150 రోజుల్లో సద్వినియోగం చేసింది. మాట నిలబెట్టుకున్నది ఈ ప్రభుత్వం అనేది. కాబట్టి మీరంతా కూడా ఎవరైతే ఇంతవరకు డిఎస్సిలోనే కానీ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ నవంబర్ టెట్ లో సిద్ధపడి ఉండాలని నేను చెప్తున్నాను. మీరు ఈ యొక్క సభని నిజంగా వీక్షించుంటే గనక మనందరికీ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా బీభత్సంగా పెరుగుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా కష్టపడి ఎంతో అధికారులందరూ కూడా మంచిగా ఒక రకమైనటువంటి కృషి చేసి ఎంత తక్కువ సమయంలో నియామకాలు అనేది పట్టుపట్టి పట్టం కట్టించారు. కాబట్టి మనంతా కూడా ఎక్కడా కూడా డీలా పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో మళ్ళీ మంచి రోజులు నిరుద్యోగులకు ఉన్నాయి. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా కష్టపడండి. ఎంతో కష్టపడ్డారు. దాదాపు 95% కష్టపడి ఉంటారు. అరాకొర మార్కుల్లో మొన్న మా విద్యార్థులు చూసుకుంటే 0.202 మార్క్స్, 0.05 మార్క్స్, 1 మార్క్ 2 మార్క్స్ లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరే మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ కి స్టేట్ ర్యాంకర్లు అవుతారు ఫ్రెండ్స్. మీరంతా కూడా చాలా గడ్డు రోజులు చూసినటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. ఛార్జీలు పట్టుకొని వచ్చి కోచింగ్ సెంటర్లలో కష్టపడి చదువుకొని వారంలో 6 రోజులు చదివి ఒకరోజు పార్ట్ టైం జాబ్కి వెళ్ళి రూమ్ రెంట్లు కట్టి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్నటి వరకు కూడా ఒక టీ తాగాలంటే ఆలోచించినటువంటి విద్యార్థులు రేపు పొద్దున్న స్కూల్ అసిస్టెంట్లు 60,000 దాదాపు జీతం అందుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఏ రోజైనా మన కోసం ఉంటుంది. ఆ రోజు కోసం మనం వెయిట్ చేయాలి. మన రోజే మనకు వస్తుంది. కాబట్టి ఏంటంటే ఎవరో ఏదో బాగున్నారనేది మనం బాధపడే కంటే మనకొచ్చే రోజు కోసం వెయిట్ చేయాలంటే కనుక మళ్ళీ మీరు నవంబర్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చే ఏడాది నాటికి 2026 డిసెంబర్ నాటికి ఉద్యోగం సంపాదిస్తారని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. నిన్న జరిగినటువంటి సభ చాలా ఎంతో మరి అది మాటలు రావట్లేదు. ఎవరు చూసినా సరే మళ్ళీ మనకి నమ్మకం అనేది మన మీద మనకు పెరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా పట్టు వదలొద్దు. పట్టు వదలని విక్రమార్కుల వలె మీరంతా కూడా కష్టపడండి. కష్టపడి సాధించి శోధించి ఏది ఏమైనా సరే మీరు మళ్ళీ ర్యాంకులు సంపాదించి ఉద్యోగంతో మళ్ళీ వెళ్తారని కోరుతున్నాను. ఇప్పుడు జాబ్ కొట్టే పిల్లలకి మీకు ఒక ఏడాది మాత్రమే తేడా ఉంటుందని నేను చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ కూడా మనస్తాపంగా గురి అవ్వద్దు. మంచి గవర్నమెంట్ మంచి ఫలితాలు ఇస్తుంది. మీ అందరికీ కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది. అనుకున్న సమయానికి అంతా కూడా చక్కదిద్దుతుంది. కాబట్టి మీరు ఎటువంటి వ్యాపకాలు పెట్టుకోకుండా కనీసం ఏంటంటే జస్ట్ మీరు తిండికి మాత్రమే, భోజనానికి మాత్రమే చూసుకోండి. మిగతాదంతా కూడా మనలాంటి కోచింగ్ సెంటర్లు మీకు ఉన్నాయి. మళ్ళీ మీకు మంచి రోజులు అనేది వస్తాయి. ఎక్కడ కూడా మీరు కించిత్ బాధపడాల్సిన పని లేదు. సో మీరంతా కూడా మంచి రోజులు వచ్చాయి. కాబట్టి మళ్ళీ మీరు ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దుకుంటారని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.